Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. Jai Shri Ram. అమ్ము జై శ్రీరామే. జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంకో పూలు ఇక కొట్టాలన్నమాట. స్టార్ట్ చేయాలి కొట్టడం. పూలు అన్నీ ట్రైలో వేసి పెట్టి ట్రైలా కొన్ని కవర్లో ఉన్నాయి, కొన్ని ఇంకో మంచం మీద ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో వేసేసినాం. ఓకేనా, ఇప్పుడైతే ఇక డైరెక్ట్ దండలే కొట్టేస్తున్నాం. ఆల్రెడీ రాగానే బ్రష్ చేసుకొని తినేసిన మటన్. ఇంకా మళ్ళా వర్క్ అయిపోయినాకనే తినేదిగా. ఇప్పుడు వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలి ఈరోజు. ఓకేనా అమ్మో, ఏమేమి కొడుతున్నాం గజమాల చెప్పు ఈరోజు. బాహుబలి, వైలెట్, ఎల్లో సుగంధం, ఓకే వైట్ కదా, వైట్ కాడి, వైట్ కాడి అంటే రాజా వైట్. అది రాజా వైట్ అండ్ గజమాల వచ్చి 4 కలర్స్ తోటి గజమాల. ఓకే, ఇక మామూలు దండలు వచ్చేసి ఎల్లో చామంతి కొడుతున్నాం. ఓకే అమ్ము, ఇలా ఏమేమి వండినావు కర్రీ? ఎన్నింటికి లేచినావు? నేను హైదరాబాద్ పోయినా కదా, నేను కూరగాయలు తేవాలని ఫోన్ చేసిన. అప్పుడే లేచినావా? ఓకే. అంత ముందుకి అలారం మోగుతుంది, సైలెంట్ లో పెట్టినా, వైబ్రేషన్ వచ్చేసింది. సౌండ్ వస్తా ఉంది. ఓకే, 5:30కి లేచి వర్క్ స్టార్ట్ చేసిన. బెండకాయ టమాటా, కాకరకాయ ఫ్రై. ఓ, 2 కర్రీలా? ఇక మా చెల్లె వాళ్ళ హస్బెండ్ వచ్చింది ఫస్ట్ టైం. ఇంకా సడన్ గా వచ్చేసరికి చికెన్. ఓకే, చికెన్ కర్రీ వండినావు మళ్ళా? ఓకే. అండ్ అన్నం వండేసిన. 3 కర్రీస్ అయినాయి ఈరోజు. 3 కర్రీస్ అయినాయి. నిన్న పప్పుతోటి 4. ఓ, నిన్న పప్పు కొంచెం ఉంది, పప్పు అయినా పప్పు కొంచెం ఉంది. అది ఇప్పుడు వేసుకొని తినేస్తే అయిపోతుంది అన్నమాట, కొద్దిగా ఉంది అంటే. ఓకే, ఇలా ఇంకా పిల్లలు ఎన్నింటికి వెళ్ళిరు, ఎన్నింటికి లేచిరు? అండ్ ఈరోజు ఎగ్జామ్, ఏం ఎగ్జామ్ ఉంది? ఓ సారీ, టీ మర్చిపోయాను. ఓకే ఫ్రెండ్స్, టీ పెట్టి మర్చిపోయినామాట. ఇంకో కాగి ఇంకిపోయినాయి కొంచెం. ఇంకా కొన్ని పాలు పోసి మళ్ళీ వేడి చేస్తుంది. ఓకేనా, వేడి చేసి టీ తాగాలిగా. టీ పొద్దుగాల నుంచి తాగాలి, ఇప్పుడు తాగేస్తున్నాం. ఓకే, ఈరోజు వచ్చేసి ఇవన్నీ కొట్టాలన్నమాట, దండలు కొట్టించాలి. రాజా వైట్ వచ్చేసి ఇంకో వైట్ తెచ్చినాం, వేరే వైట్ తెచ్చినాం, ఫ్రిడ్జ్లో వేసినాం. అది కూడా చూపిస్తా చూడండి. వేరే వైట్ ఏమో చూడండి, తిడుతుంది. పాలు చాయ్ పొంగిందని. ఏం పొంగలేదు ఆడ, చూస్తున్నా. కడిగిన లేదు తెస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వైట్ తెచ్చిన. ఈ వైట్ వచ్చేసి ప్యూర్ వైట్ ఉంటాయన్నమాట, ప్యూర్ వైట్ చామంతి పూలు. ఓకేనా, ఐశ్వర్య అంటారు దీన్ని, వైట్ కలర్ ఐశ్వర్య. ఐశ్వర్య అంటారు. మీకు ఈ ఐశ్వర్య అంటారు, ఓన్లీ ఐశ్వర్యనే అంటారు. ఈ పువ్వు వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది, మొత్తం వైట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీకు కొట్టేటప్పుడు చూపిస్తానండి. వైట్ కలర్ పువ్వు మస్తు అనిపిస్తుంది. అంట కూడా అవునులే, సుత్తి దారం పెట్టే కొట్టాలి మరి, ఊకనే ఏం కాదు. ఇంకో రకంగా కూడా కొట్టవచ్చు. సూది దారం గుచ్చి ఇట్లా గుచ్చి దాయొచ్చు దండలు, కుచ్చుడు దండలు చేయొచ్చు. ఓకే, ఇంకా టీ తాగాలి. ఇగో చేయండి, కిచెన్ ఇగో డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది. ఈరోజు 4 కర్రీస్, అంటే నేను పప్పుతో 4 కర్రీస్, 2 రైస్ కూడా. ఎందుకంటే ఒకటేమో మామూలుగా ఇవి ఏమంటారు, సన్నబియ్యము అంట పిల్లలకు లంచ్ బాక్స్లోకి. ఇది వచ్చేసి రేషన్ బియ్యం, మన రేషన్ షాప్ నుంచి తెచ్చినామట. అది వచ్చేసి మార్నింగ్ ఒకటి వేసింది, అందుకే 2 రైస్. పిల్లలకేమో అది, మాకేమో కోపన్ బియ్యం రైస్. ఓకే, ఇక టీ తాగి వర్క్ స్టార్ట్ చేస్తాం. చూడండి, స్కిప్ చేయకుండా చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇగో ఇటు వచ్చేసి గజమాల అయిపోయినాయి, అగ్గొట్టేసిన. ఇంకా ఫినిషింగ్ వర్క్ చేసి ఉంది, కట్ చేసి జాయింటింగ్ చేసి బయట వేసేస్తే అయిపోతాయి. ఇటు వచ్చేసి కుచ్చుడు దండలు కూడా అయిపోయినాయి. కుచ్చుడు దండలు గులాబీ అండ్ వైట్ కుచ్చేసింది అనమాట. లావు వచ్చింది సార్ దండ కూడా, దండ లావు ఉన్నాయి. పూలు పెద్దగా ఉండేసరికి లావు వచ్చింది దండలు. ఇటు వచ్చేసి పెద్ద దండలు కూడా అయిపోయినాయి. ఇంకా అక్కడ ఉన్నాయన్నమాట పెద్ద దండలు వచ్చేసి. ఇంకొక నిద్ర వస్తుందా అనే? ఆకలేస్తే పోయి తిను అంతే. ఓకే, ఇక ఇవన్నీ బయట వేసేయాలి. ఇక కట్ చేసి బయట వేసేస్తే అయిపోతాయి. ఇంకా రేపటి కొట్టేస్తాం, బయట కూర్చొని కొట్టేస్తాం. ఇల్లు చదివేసి బయట కూర్చొని కొట్టేస్తాం అనమాట. ఇంకా దగ్గర
గిరాకు వచ్చింది ఇంకో గిరాక్ కాదే ఆడ నుంచి వచ్చేసి పూలు వెళ్తుంది అన్నమాట. ఇక బయట కూర్చొని దండలు కొట్టుకుంటా ఎవరైనా కస్టమర్ వస్తే సమాధానం చెప్పి మాట్లాడుకుంటా ముచ్చట వేయాలి మరి. ముచ్చట వేస్తేనే మరి మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు. అది ముచ్చట చెప్పాలి మరి వాళ్ళకి. వాళ్ళు ఓకే వర్క్ టైం వచ్చేసి 3 అవుతుంది. చాలా లేట్ అయింది ఈరోజు కూడా. ఎందుకు అయిందంటే ఇక మావిడ చెప్తా చూడు ఎందుకు అయింది. ఎప్పుడు నా వల్లనే అవుతా అది. ఈసారి నీ ఫోన్ ఇంట్లో పెట్టి రోమ్ నేను తీస్తా. ఏం చేస్తావు ఫోన్ తీసి నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి చూపిస్తా. నేను ఎంత వర్క్ చేసింది నువ్వు ఎంత వర్క్ చేసింది చూపిస్తా. నేను ఏం చేసినావు వచ్చినావు జస్ట్ ఈ పెద్దండులకి కొట్టినావు గజమాల కాదు కొట్టినావు. మరి నా డ్యూటీ అదే మరి అదే మరి నా డ్యూటీ. అసలేంది నా డ్యూటీ ఏంటి నువ్వు చెప్పమ్మా. మొత్తం దండలు కొట్టడం నీదే డ్యూటీ. నేను ఓన్లీ ఫినిషింగ్ చేసి బయట వేయడం ఇచ్చి రావడం. అట్లా అనుకున్నాం కావట్లేదు మరి. అట్లా అనుకున్నాం మరి కావట్లేదు మరి. అట్లా కావట్లేదు మరి ఏం చేద్దాం మరి. 5 దండలు కొట్టాలి నేను, మిగతా ఏమైనా కొడుతుంది. 5 దండలు ఇవి 5 దండలు నీవే, మొత్తం 9 దండలు నీవి. గజమాల చిన్నది పెద్దది, ఈ చిన్న దండలు నాయి అని చెప్పిన. అమ్మ నువ్వు మొత్తం ఫినిషింగ్ చేస్తలేగా చెప్పేది చెప్పు. అయితే నువ్వు 12 దండలు నీ అనుకుంటాండి. ఈ పెద్ద దండలు 12 దండలు ఎక్కడ ఉంటాయి. కాలబేరుడు తెల్లం మగ్గిన నీవే. అవి కూర్చోడు దండలు కూర్చోడు దండలు నువ్వే కూర్చేది. మరి నువ్వు గజమాల ఫినిషింగ్ మొత్తం చేస్తలేవు. మళ్ళీ నేను మళ్ళీ దాని ఫినిషింగ్ నేనే చేస్తుంటే ఆకు కొట్టి మరి ఫినిషింగ్ నేనే చేస్తుంటే మరి మొత్తం ఏమన్నా చేస్తున్నట్టు చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇంకా తెలుస్తుంది అదే తెలుస్తుంది ఎవరు చేస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరు ఎక్కువ పని చేస్తారో. ఆమె చేస్తారు నేను చేస్తాను కామెంట్ చేయండి. ఈ మా ఓవర్ చేస్తుంది చేయరు మీరు అంటే నువ్వు కింద ఆడ కూర్చుంటావు కాబట్టి ఆడ అతుకోబోతావు. నీకు ఇక కింద కూర్చుంటావు కాబట్టి కింద అతుకోబోతావు అంతే. సరే చూద్దాం తీయి మరి ఈసారి తీయి చూద్దాం కానీ. సరే ఫ్రెండ్స్ ఇక బయట వేసి నేనేం తిరగలే. ఇక బయట ఫినిషింగ్ చేసి బయట వేసినాక చూపిస్తా. చెప్పు ఏంది చెప్పు చెప్పు ఏంది చెప్పు. ఈ మా ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంతే పెద్ద ఆర్గ్యుమెంట్ చేయలే. ఈ బయట వేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇక ఏమేమి కొట్టినావు ఈరోజు దండలు చూపిస్తా. చెప్పు ఏం కలర్ మళ్ళా. వైలెట్ కలర్, వైట్ క్రీమ్ కలరా, రాజా వైట్, ఇంకా వైలెట్ కలర్, వైలెట్ చెప్పిన వైలెట్ బాహుబలి కొట్టి. ఓకే అంతే. బాహుబలి వచ్చేస్తుంది. చిన్న గజమాల వచ్చేసి ఎల్లో వైట్ అంతే. ఇంకా వేరే దండలు వచ్చేసి మొత్తం ఎల్లోనే చూపిస్తాం మీకు తర్వాత బయట వేసినాక. ఇవన్నీ ట్రైలన్నీ బయట పెట్టాలి కానీ. ఇవి బాగున్నాయి నీట్గా మంచిగా కనపడుతున్నాయి ఈరోజు. శ్రీకాంత్ వాళ్ళ భార్య జగన్ బిడ్డ.